తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యువర్ ఆనర్, ఈ కేసు అద్దంలాగా ఎంతో స్పష్టంగా ఎంతో క్లియర్గా ఉంది. హత్య జరిగిన చోట హంతకుడి వేలిముద్రలు, సోనియా రాసిచ్చిన స్టేట్మెంట్, ఆదిత్య ప్రసాద్ హంతకుడని నేరస్తుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయి యువర్ ఆనర్. వన్ మోర్ థింగ్, సోనియా చెప్పిన దాన్ని బట్టి ఆదిత్య ప్రసాద్కి లీలావతికి అక్రమ సంబంధం ఉండేది. పెళ్ళైన తర్వాత కూడా యువర్ ఆనర్ అతను ఈ సంబంధాన్ని కొనసాగించాడు. ఎనీవే, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆదిత్య బహుశా తనకి తెలియకుండానే సత్యని ప్రేమించుంటాడు. ఏ రోజైతే లీల మనసులోంచి అతన్ని తోసేసిందో ఆయన భరించలేకపోయాడు. హత్యకి 2 రోజుల క్రితం తాగిన మైకంలో తప్పకుండా నేను లీలావతికి బుద్ధి చెబుతానని అతను సోనియాతో చెప్పాడు. అనుకున్నట్టుగానే పథకం ప్రకారం లీలావతిని హత్య చేశాడు యువర్ ఆనర్. ఇలాంటి క్రూరమైన హంతకుడికి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, చూస్తుంటే శరత్ కుమార్ గారు చాలా తొందరపడుతున్నట్టున్నారు. ఆయనే గనక న్యాయమూర్తి అయింటే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే ఉరిశిక్ష విధించేలా ఉన్నారు. యువర్ ఆనర్, నేను విచారించవలసిన సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆయన గారి సాక్షుల్నే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అందరికంటే ముందు మిస్సెస్ సోనియాని విచారించాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. మీకు ఆదిత్య ప్రసాద్ గారు ఎలా తెలుసు? నేను ఆదిత్య ఒకే యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాం. ఐఎమ్ సారీ, పని చేసేవాళ్ళం. బట్ నేను తెలుసుకున్నది ఏమిటంటే మీరు కావాలనే ఆ యాడ్ ఏజెన్సీని వదిలేశారు. ఐమ్ రైట్? రైట్. అందుకు కారణం కూడా ఉంది. లీలావతితో చరువు ఏర్పడిన తర్వాత తనకి నా గురించి లేనిపోనివన్నీ చెప్పడం మొదలుపెట్టారు. లీలావతి అతని మాటలు నమ్మి కంపెనీ షేర్స్ మొత్తం కొనుక్కున్నాక నన్ను అక్కడి నుంచి పంపించేశారు. ఓ, అయితే మీకు లీలావతి ఎప్పటి నుంచి తెలుసు? ఆవిడ మా యాడ్ ఏజెన్సీకి ఎప్పటి నుంచి రావడం మొదలుపెట్టారో అప్పటి నుంచి. ఆవిడ గారు భర్త మిస్టర్ రమేష్ నారాయణ. నేను మిమ్మల్ని అడిగింది మిస్టర్ రమేష్ నారాయణ గురించి. ఆయన్ని జూలై 6న హత్య చేశారు. ఆయన మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆయన నాకైనా తెలీదు. యువర్ ఆనర్, నేను వాచ్మెన్ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. మిస్టర్ అండ్ మిస్సెస్ లీలావతి దగ్గర పనిచేసిన అతను. అవును సార్, సోనియా మేడం తరచూ రమేష్ గారిని కలుసుకోవడానికి వస్తుండేది. లీలావతి గారు ఉన్నప్పుడేనా లేక ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత? లీలావతి మేడం బయటికి వెళ్ళిన సమయం చూసి సోనియా మేడం ఇంటికి వస్తూ ఉండేది. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? యువర్ ఆనర్, ఇవన్నీ కొన్ని హోటల్ బిల్స్. వీటిలో సోనియా మిస్టర్ నారాయణతో రాత్రుళ్ళు గడిపింది. అవసరమైతే ఆ హోటల్ స్టాఫ్ని కోర్టులో ఎంక్వైరీ చేయడానికి ప్రవేశపెట్టగలను. మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. లీలావతిని ఆయన కాదు, నిజానికి లీలావతి ఆయన్ని ప్రేమ వల్ల పడేసింది. నాకు బాధగా ఉంది యువర్ ఆనర్. నిజమైన హంతకుడిని పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు తప్పించుకోవడానికి ఒక నిరపరాధిని బలిపశువుని చేయాలని చూస్తున్నారు. నా క్లయింట్ నిరపరాధం నిరూపించడానికి నేను కోర్టు వారిని మరికొంత సమయం కోరుతున్నాను. అంతవరకు నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. Bail is granted. వచ్చే వాయిదా రోజున నేను నీతో కలిసి కోర్టుకు రాలేను. హాస్పిటల్లో ఏదైనా అపాయింట్మెంట్ ఉందా? లేదు, కానీ నేను ఏ మాటల్ని మర్చిపోవాలనుకుంటున్నాను. కోర్టులో నేను అవే మాటల్ని మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది. I just can't bear it. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ అక్కడ
అక్కడ నువ్వు లేకుండా నేను చాలా ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను విన్నది నిజమైన ఆఫీసర్? మీరు మిస్టర్ ఆదిత్య వాళ్ళ ఆఫీస్కి అతనికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళారట? నేను కేవలం ఆయన హెచ్చరించడానికి వెళ్ళాను. దేని గురించి? లీలావతి గురించి. రమేష్ నారాయణ మర్డర్ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లీలావతి క్యారెక్టర్ నాకు బాగా అర్థమైంది. లీల తన స్వార్థం కోసం ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తన పని పూర్తవగానే వాళ్ళని వదిలించుకునేది. అంటే మీరు మిస్టర్ ఆదిత్య దగ్గరికి లీలావతి పని పూర్తయిన వెంటనే తన భర్తను వదిలించుకున్నట్టే మిమ్మల్ని వదిలించుకుంటుందని చెప్పడానికి వెళ్ళారు. ఆమె రైట్? చూడండి, ఏ విషయమైనా ప్రూవ్ కాకుండా నేను దాని గురించి కామెంట్ చేయను. కానీ నాకు ఒక అనుమానం ఉండేది, లీల ఆదిత్యకు ఏదో ఒక విషయంలో నష్టం కలిగిస్తుందని. థ్యాంక్ యూ ఆఫీసర్. ఇవిగో చూడండి, మీ అనుమానాలకి సరైన సమాధానం. ఈ ఫోటోగ్రాఫ్స్ని కోర్టులో చూపించండి. హంతకుడికి తప్పకుండా శిక్ష పడుతుంది. మీ దగ్గరికి ఈ ఫోటోలు ఎలా వచ్చాయి? ఎవరో నాకు ఫోన్ చేశారు. అతను నన్ను కొంత డబ్బు అడిగి ఈ ఫోటోలు తను చెప్పిన చోటుకి వెళితే దొరుకుతాయన్నాడు. ఇంతకీ ఈ ఫోటోగ్రాఫ్స్ మీకు ఎక్కడ దొరికాయి? నా ఉద్దేశం లీలావతిని హత్య చేసిన వాడు ఉరికంబం ఎక్కాలన్నదే. అందుకోసం నా నుంచి ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధం. యువర్ ఆనర్, ఈ ఫోటోలు ఆ రోజు రాత్రి తీసినవే. అంటే లీలావతి హత్య జరిగిన రోజు రాత్రి తీసినవే. యువర్ ఆనర్, మీరు ఒకసారి ఈ ఫోటోలను గమనించారంటే ఈ ఫోటోల్లో డేట్ అండ్ టైం రెండు ప్రింట్ అయ్యాయి. వీటిని బట్టి ఒక విషయం అర్థమవుతోంది యువర్ ఆనర్. హత్య జరగడానికి అరగంట ముందు హంతకుడు ఆ ఇంట్లోనే అక్కడే ఉన్నాడు. బట్ యువర్ ఆనర్, హంతకుడు తనకేమీ తెలియదని పోలీసుల్ని చట్టాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. మూర్ఖులు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి లీలావతిని ఇతనే హత్య చేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్, దట్స్ ఆల్. మిస్టర్ ఆదిత్య, మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. అవును, నేను ఆ రోజు రాత్రి లీలా వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే. కానీ అంతకు మించిన నిజం ఏమిటంటే నేను లీలాని హత్య చేయలేదు. ఏ రోజైతే లీలా హత్య జరిగిందో ఆ రాత్రి నేనేదో కొంచెం మాట్లాడాలి. దిస్ ఇస్ వాట్ లవ్ అండ్ అఫెక్షన్. నేను తలుచుకుంటే నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి నేను వేరు చేయగలను. Shut up! Get out of my house! ఇంతకు మించి ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. లీలా హత్య ఎవరు చేశారో కూడా నాకు నిజంగా తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను, నన్నెవరూ ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. అబద్ధం చెప్తున్నాడు యువర్ ఆనర్, ఇతను అబద్ధం చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పి చట్టం కళ్ళకి గంతలు కట్టాలని చూస్తున్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శరత్ కుమార్ గారు నా క్లయింట్ ని సరిగ్గా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆయన చూపించిన సాక్ష్యాలు నమ్మశక్యంగా లేవు. పైగా కోర్టు వారికి ఇంతవరకు ఆ ఫోటోలు ఎవరు తీశారో కూడా చెప్పలేదు. యువర్ ఆనర్, ఒకవేళ నా క్లయింట్ తలుచుకునుంటే ఈ ఫోటో స్ట్రిక్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పి రుజువు చేసుండొచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఎందుకంటే ఆయన చట్టానికి సహకరించాలనుకుంటున్నారు. నిజమైన నేరస్తుడిని చట్టానికి పట్టివ్వాలనుకుంటున్నారు. జడ్జి గారు, నేను ఆమెను ప్రేమించలేదు. అది కేవలం ఆకర్షణ. నాకు తెలియకుండానే ఆమె ఆకర్షణకి నేను లోనయ్యాను. ఒకవేళ తను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బహుశా నేను ఆ రోజు రాత్రి నేను ఆ ఇంటికి వెళ్ళుండేవాడిని కాదు. అలాగే నేను ఆ భార్యతో ఈ విషయం గురించి దాచేవాడిని కాదు. జడ్జి గారు, ఒకవేళ నేను దోషినై ఉంటే అది కేవలం నా భార్య దృష్టిలోనే. అయినా మీరు నాకు శిక్ష విధించాలంటే విధించండి జడ్జి గారు. నేను ఏ రోజు చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదు. నిజంగా ఎవరిని హత్య చెయ్యలేదు. సార్, నేను జైలుకి వెళ్ళి నా భార్య బిడ్డలకి దూరంగా ఉండలేను సార్.
ఐ లవ్ దెమ్. ఐ లవ్ యూ. ఈ కేసులో నిర్ణయం తీసుకోవడానికి కోర్టు పోలీసుల సహకారాన్ని కోరుతోంది. అందుకని వచ్చే వాయిదా రోజున ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫర్ని న్యాయస్థానంలో హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తున్నాను. మిమ్మల్ని ఆ ఫోటోగ్రాఫర్ ఒక్కడే కాపాడగలడు. ఒకవేళ మనం ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేదంటే మనం ఈ కేసు ఓడిపోయినట్టే. కానీ మనం ఆ ఫోటోగ్రాఫర్ని ఎలా కనిపెట్టగలం? చూడండి, నేను మీకు సహాయపడగలను. కానీ మీరు ఈ రోజు వరకు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. కానీ మీరు కోర్టులో చెప్పిన విషయాన్ని విన్న తర్వాత మీరు ఖచ్చితంగా నిరపరాధం రుజువైంది. ఈ కేసు నేను వాపస్ తీసుకోలేను. కానీ ఆ నోట్ల సీరియల్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడికి అతను నన్ను డబ్బు తీసుకురమ్మన్నాడు. ఆ డబ్బు తీసుకుని ఈ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాడు. కానీ ఇది చాలా పెద్ద మార్కెట్ కదా, అతను ఎట్నుంచి వచ్చేది మనకెలా తెలుస్తుంది? ఈ ఏరియాలో చాలా ఫోటో స్టూడియోలు ఉన్నాయి. మనం ఒక్కొక్క స్టూడియోలోనూ అడుగుతూ వెళదాం. ఎక్కడైనా క్లూ దొరకచ్చు. సరే, అక్కడ ఓ షాప్ కనిపిస్తోంది, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. దొరికాయి. ఇవి అవే సీరియల్ నోట్లు. ఈ నోట్లు మీకు ఎలా దొరికాయి? ఎవరెవరో ఇస్తూ ఉంటారు, జ్ఞాపకం ఎలా ఉంటుంది సార్? అందుకే ఈ లిస్ట్ తీసుకుని మేము మీ దగ్గరకు వచ్చాం. ఇక నుంచి ఎవరైనా 100 రూపాయల నోట్లు తీసుకుని మీ దగ్గరకు వస్తే ఈ లిస్ట్ ఆ నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయేమో చూడండి. ఒకవేళ మ్యాచ్ అయితే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే. చూడండి, మా నెంబర్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయి. బట్ మళ్ళీ అతను ఆ స్టూడియోకి రావాలి. ఆ స్టూడియో అతను మనకు ఫోన్ చేయాలి. మీరు చెప్పింది నిజమే. మనకింకా 2 రోజులు మాత్రం టైం ఉంది. ఆ తర్వాత జడ్జి గారు తీర్పు ఇచ్చేస్తారు. జస్ట్ 2 days. అది నీకేమీ కాదు, నువ్వేమీ చేయలేదు కదా. నాకు నమ్మకం ఉంది, నీకు తోడుగా నేనున్నాను. పోలీసులు ఇంతవరకు ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేకపోయారు. అయినా న్యాయస్థానంలో ఆదిత్య ప్రసాద్కి వ్యతిరేకమైన సాక్ష్యాలున్నాయి. అందుకని ఈ సాక్ష్యాధారాల దృష్ట్యా ఆదిత్య ప్రసాద్కి సంబంధించిన ఈ కేసులో ఈ న్యాయస్థానం... జడ్జి గారు, ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ చంద్రవర్మ ఇతనే సార్. మీ పేరు? చంద్రవర్మ. ఈ ఫోటోగ్రాఫ్స్ మీరే తీసారా? అవును. ఎందుకు? అది నా వృత్తి. మీరు ఈ కోర్టులో చెప్పగలరా ఈ ఫొటోస్ మీరు ఎప్పుడు ఏ పరిస్థితిలో తీశారో? బిజినెస్ మ్యాగ్నెట్ రమేష్కి సోనియాకి మధ్య అక్రమ సంబంధం ఉండేది. అది తెలుసుకుని నేను రమేష్ని బ్లాక్మెయిల్ చేసేవాణ్ణి. ఒక రాత్రి నేను డబ్బు కోసం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో రమేష్ని హత్య చేయడం నా కంటపడింది. అప్పుడు నేను ఆ వ్యక్తిని సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను.
కానీ ఇంటి బయట నన్ను గుద్దుకుని వెళ్ళినప్పుడు చూశాను. ఆమె ఇంకెవరో కాదు, లీలావతి. ఆ రోజు నుంచి ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేసేవాణ్ణి. ఆ తర్వాత లీలావతి జీవితంలోకి ఆదిత్య ఎంటర్ అయ్యాడు. నా బిజినెస్ ఇంకా డెవలప్ అయింది. ఆ రాత్రి నేను లాస్ట్ డీల్ కోసం వెళ్ళాను. ఆవిడ నాకు 5 లక్షలు ఇస్తానని చెప్పింది. కానీ ఆదిత్యని అక్కడ చూసి నేను బయటే ఆగిపోయాను. ఇద్దరికీ గొడవ జరిగింది. కానీ కాసేపు ఆగిన తర్వాత లీలావతి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆదిత్య బయటికి వెళ్ళిపోయాడు. నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను. లీలావతి మూడవుట్లో ఉంది. నన్ను కోపంతో బయటికి వెళ్ళమంది. పైగా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఫోటోలు నా మొహాన్ని కొట్టింది. నాకేం అర్థం కాలేదు. మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాను. నెక్స్ట్ డే పేపర్లో లీలావతి హత్య చేయబడినట్టు హెడ్లైన్స్ లో వేశారు. థ్యాంక్ యూ మిస్టర్ చంద్ర, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. యువర్ ఆనర్, మిస్టర్ చంద్ర సాక్ష్యం వల్ల తెలిసింది ఏమిటంటే ఈ హత్య జరగడానికి అరగటం ముందే మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన పికాసో బార్కు వెళ్లారు. అక్కడి నుంచి లీలావతికి ఫోన్ చేశారు. అక్కడ ఆన్సరింగ్ మిషన్ లో మెసేజ్ పెట్టారు. ఆ టేపే ఆఫీసర్ అలీ దగ్గరుంది. అక్కడున్న బార్ కుర్రాడితో ఆదిత్య గొడవ పడ్డారు. ఆదిత్య బాగా మత్తులో ఉండడం వల్ల అక్కడున్న బార్ కుర్రాడే టాక్సీ ఎక్కించి ఆయన ఇంటికి పంపించాడు. మరుసటి రోజే ఆయన తన కారును కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే నా మీద ఈ విషయం బార్ కుర్రాళ్లే సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వారి దగ్గర ఆదిత్య హత్య చేసినట్టు ఎటువంటి సాక్ష్యాలు లేవు. సో ఆయనే హంతకుడని రుజువు చేయలేరు. అందువల్ల నేను ఈ కోర్టు వారిని మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నారు. మిస్టర్ శరత్, మీరేమైనా చంద్రవర్మని క్రాస్ ఎగ్జామిన్ చేయదలుచుకున్నారా? నో యువర్ ఆనర్. లీలావతి హత్య జరిగిన రోజున మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ఆవిడ ఇంటికి వెళ్లిన మాట నిజమే అయినా మిస్టర్ చంద్రవర్మ బార్ కుర్రాళ్ల సాక్ష్యాల వల్ల అతనికి ఈ హత్యకు ఎలాంటి సంబంధమూ లేదని రుజువైంది. ప్రాసిక్యూషన్ వారు ఇంతవరకు ఎన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టినా వారు ఆదిత్య ప్రసాదే లీలావతిని హత్య చేసినట్టుగా రుజువు చేయలేకపోయిన కారణంగా ఈ కోర్టు మిస్టర్ ఆదిత్య ప్రసాద్ని నిర్దోషిగా భావించి విడుదల చేస్తోంది. అసలైన హంతకుడు ఎవరన్నది కనిపెట్టవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తోంది. ద కేస్ ఇస్ డిస్మిస్డ్. రాబాబు. హాయ్ సార్. హలో. హ్యావ్ ఎ సీట్. యు ఆర్ ఎ వెరీ లక్కీ మ్యాన్. మీ భార్య ఎంతో తెలివైంది. ఒకవేళ మీ ఆవిడ లాస్ట్ మినిట్లో ఆ ఫోటోగ్రాఫర్ని కనుక తీసుకురాకపోయి ఉండుంటే ఈ కేసు మరో రూట్లో వెళ్ళుండేది. 1 మినిట్. చంద్రాని సత్య కాదు దివాకర్ తీసుకొచ్చాడు కదా? కాదు. దివాకర్ కేవలం అతన్ని కోర్టుకు తీసుకొచ్చాడు. అతన్ని కనిపెట్టింది మీ ఆవిడే. ఎప్పుడైతే సిల్వర్ స్టూడియో ఓనర్కి చంద్ర గురించి తెలిసిందో అతను మీ ఇంటికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ సత్య తీశారు. తన ప్రాణాలను కూడా తెగించిన సత్య స్వయంగా చంద్రను కలుసుకోవడానికి వెళ్ళింది. అలాగే అతన్ని మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పించింది. నమస్తే సత్యవతి గారు. భార్య అంటే ఇలా ఉండాలి. ఆయన కోసం మీరు ఎంతో చేశారు. కానీ మీ ఆయన మీ దగ్గర అన్ని విషయాలు దాచారు. మీరు టీ తాగండి, నేను బయలుదేరతాను. బాయ్. బాయ్. నేను దేన్నైనా భరించగలను, కానీ నా కొడుకు తండ్రి నీడ లేకుండా బతకడం నేను చూడలేను. వాడి భవిష్యత్తు కోసమే నేను ఈ పని చేశాను. నాకిదే మంచిదనిపించింది. లోకం దృష్టిలో అది మంచో చెడో నాకు తెలియదు. అది నేనొక తల్లిగా ఆలోచించాను.
నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నీకు హంతకుడు ఎవరో తెలుసా? తెలుసు. అయితే మరి కోర్టులో అతని పేరు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే హంతకుని పేరు చెప్తే నా కొడుకు తన తల్లికి దూరం అవుతాడు. మీరేమనుకున్నారు? నాతో గడపాల్సిన మీరు దాంతో కులుకుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? మీరు ప్రతిరోజు ఆలస్యంగా రావడం, మాటకు ముందు నాతో అబద్ధాలు చెప్పడం, ఆఫీస్ టైంలో ఆఫీస్లో ఉండకపోవడం, మీరు చెప్పే ప్రతి మాటని నేనెప్పుడూ నమ్ముతూనే ఉండేదాన్ని. కానీ ఆ రాత్రి రెస్టారెంట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పినప్పుడు నాకెందుకో అది నమ్మాలనిపించలేదు. అందుకే నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. మీరు లీల ఇంటికి వెళ్ళడం చూశాను. నేను మీ ప్రతి మాటను గమనిస్తూ వచ్చాను. ఆ రోజు అలమార్లో మీ ఇద్దరి ఫోటోలు చూశాక నా అనుమానం నిజమైంది. ఆ రోజు రాత్రి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు అయితే నన్ను మీరు నా నుంచి చాలా దూరం వెళ్ళిపోయారనిపించింది. నా మనసు విరిగిపోయింది. కానీ నా కాపురం చెడిపోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, లీలని కలవాలని. నేను తనకి ఫోటోలు చూపించాను, నచ్చ చెప్పాలని ప్రయత్నించాను, మనిద్దరి మధ్య నుంచి వెళ్ళిపోమని చెప్పాను. కానీ తను నేను చెప్పిన ఒక్క మాట పట్టించుకోలేదు. పైగా నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పింది. లీలా! నేను తనకి ఎంతో నచ్చ చెప్పాను, కాళ్ళ వేళ్ల పడ్డాను, నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాను. ఎంత బతిమాలుకున్నా తను ఏమాత్రం కనికరించలేదు. పైగా నేను నిన్ను సుఖపెట్టలేకపోతున్నానని, అందుకే నువ్వు దాని దగ్గరికి వెళ్తున్నావని, మన పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేసింది, మనిద్దరిని విడదీస్తానంది. దాంతో నేను తట్టుకోలేకపోయాను. నేను చేసిన నేరానికి నీకు శిక్ష పడుతుందని నేను ఊహించలేదు. అంటే లీలానే నువ్వు? అవును, నేనే. లీలావతిని హత్య చేసింది నేనే. కానీ అది అనుకోకుండా జరిగింది. అది హత్య జరిగిన రోజున ఏం జరిగిందో మీరు కోర్టులో చెప్పాకే నాకు అర్థమైంది. అవునది నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు చెప్తుంటే నాకు నీ మీద 1000 రెట్లు ప్రేమ పెరిగింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఒక భార్యగా భర్తను రక్షించుకోవడానికి ఏదైనా చెయ్యాలని. చంద్రవర్మ కోసం గాలించాను, అతని బలహీనతను పసిగట్టాను. ఇక్కడికి రావడానికి ముందు నేను నీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను. పేరు చంద్రవర్మ, ముంబై నుంచి వచ్చావు. వృత్తి చూస్తే ఫోటోగ్రాఫర్వి, కానీ వ్యాపారం బ్లాక్ మెయిలింగ్, అది చట్టవిరుద్ధమైనది. నువ్వేమనుకున్నావు? నువ్వు నా కాపురాన్ని చెడగొడితే నేను నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? నీకిక 2 మార్గాలున్నాయి. జైల్లో ఊచలు లెక్క పెట్టడం, లేదా అప్రూవర్గా మారడం. ఇవన్నీ ముందే ఎందుకు నాతో చెప్పలేదు? మీకు లీలకు ఉన్న సంబంధం నాకు ముందే తెలుసని మీకు తెలిస్తే మీరు సిగ్గుతో తల ఉంచుకోవడం నేను భరించలేను. మీరు నా దగ్గరికి తిరిగి వచ్చేశారు. నాకంతకంటే ఇంకేం కావాలి? ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ జీవితాన్ని జీవితంగా మలుచుకోవడానికి
కొన్ని విషయాల్ని దాచడం ఎంతో అవసరవాది. లేదంటే ప్రేమ కోటలు పేక మేడల్లా కూలిపోతాయి. నేను మన కాపురాన్ని కలకాలం కాపాడుకోవడానికి ఏది మంచో అదే చేశాను.